ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి 2,000 రూపాయలు చొప్పున ప్రతి టర్మ్కి ఏడాదికి 3 సార్లు రైతులకి వేసేటటువంటి డబ్బులు పిఎం కిసాన్ కిందన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు 42 లక్షల మంది రైతులకి 1,662 కోట్ల రూపాయలు జమ అయినాయి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా రైతులకి 7,500 రాష్ట్ర ప్రభుత్వం వేసేది. వీళ్ళు దాన్ని 20,000 రూపాయలు చేస్తానన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 12,500 అని చెప్పి తర్వాత 13,500 ఇస్తున్నానని 6,000 కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా కలిపి ఏడాదికి 6ను ఈయన 7,500 13,500 వేసేవాడు. ఇప్పుడు అదే సందర్భంలో వీళ్ళు కూడా అట్లాగే 6,000 కేంద్రానికి పోను 14,000 ఇస్తారు. జగన్ 7,500తో పోల్చుకుంటే దాదాపు డబల్ అవుతున్నది కదా అని అనుకున్నాం మనం. అయితే ఇంతవరకు ఈ డబ్బులకు సంబంధించి ఎలాంటి నిర్ణయము తీసుకోకపోవడం, రైతు భరోసా అనేది జగన్ పథకం అయితే ఈ ఫస్ట్ కిస్తీ కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన ఇంతవరకు దాని మీద మాట్లాడకపోతూ ఉండడం అనేది స్పెషల్. వాస్తవంగా జగన్ హయాంలో 53,58,000 మందికి 34,288 కోట్ల రూపాయలు చొప్పున రైతు భరోసా కింద ఇచ్చేవాడు. అంటే కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మందికి ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 53 లక్షల మందికి ఇచ్చేది. ఈ మిగతా 11 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వపు లెక్కల్లో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా 13,500 వాళ్ళకి ఇచ్చేదన్నమాట. ఇప్పుడు మరి ఏం చేస్తారు చూడాల్సి ఉంది.